మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం కీలక దశలోకి ప్రవేశించింది. ఈ ఘర్షణలో అమెరికా తన సైనిక చర్యలను మరింత విస్తరించే అవకాశాలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా అదనపు సైనిక బలగాలను పంపాలా అనే అంశంపై అమెరికా ప్రభుత్వం లోపల తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న ఆపరేషన్లను బలపరచడానికి వేల సంఖ్యలో సైనికులను మధ్యప్రాచ్యానికి పంపే అవకాశాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పరిశీలిస్తోంది. అదే జరిగితే యుద్ధం మరింత విస్తరిస్తుంది. ప్రస్తుతం అమెరికా ముందున్న ముఖ్య లక్ష్యాల్లో ఒకటి హార్మోజ్ జలసంధి భద్రత. ప్రపంచంలోని సుమారు 20% చమురు ఈ మార్గం ద్వారా వెళ్లడం వల్ల ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఇరాన్ దాడుల వల్ల ఈ మార్గంలో రవాణా అంతరాయం ఏర్పడింది. అందుకే ఈ ప్రాంతాన్ని రక్షించేందుకు అమెరికా నౌకాదళం, వైమానిక దళాన్ని మరింతగా వినియోగించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. కేవలం వాయు, సముద్ర దళాలే కాకుండా అవసరమైతే ఇరాన్ తీర ప్రాంతాల్లో భూమిపై సైన్యాన్ని కూడా మోహరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే యుద్ధం మరింత తీవ్రమవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై భారీ స్థాయిలో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక సామర్థ్యం కొంతమేరకు దెబ్బతిన్నప్పటికీ దేశం పూర్తిగా బలహీన పడలేదని సమాచారం. అంతేకాదు, ఇరాన్ కూడా ప్రతి దాడులు కొనసాగిస్తూ అమెరికా మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచుతోంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, సరఫరా లోపాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. అయితే అమెరికా లోపల కూడా ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. మరింత సైనిక బలగాలను పంపితే యుద్ధం మరింత విస్తరించవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.